కేంద్ర ప్రభుత్వ పథకాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అడవి పుత్రుల కోసం ఇచ్చిన దాన్ని అన్నటువంటిది సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. దీని మీద సీరియస్గా దృష్టి సారించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఎందుకంటే అటవీ శాఖ మంత్రి ఆయనే కాబట్టి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కోసం ఉద్దేశించిన పెరటి కోళ్ల పెంపకం పథకంలో అక్రమాలు కోడే కూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 7.96 కోట్లను మింగేసేందుకు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఏపీ ఎస్టీ కమిషన్కి రాష్ట్ర అనాథుల సంఘం ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమాల అవినీతి మీద ఆరోపణల నేపథ్యంలో పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పీఓ నేతృత్వంలో 3 సభ్యుల బృందంతో విచారణ కమిటీ నియమించారు. దీంతో అక్రమాల విలువతో పాటు ఈ అవినీతి వ్యవహారంలో ఎవరి వాటా ఎంత అనేది తెలుస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక నుంచి అడ్వాన్సుల చెల్లింపుల వరకు అడ్డగోలు నిర్ణయాలు అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్న విషయం సంఘం ఫిర్యాదుతో బట్టబయలేదు. రాష్ట్రంలోని 6 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో 4593 మంది గిరిజనులకి లబ్ధి చేకూర్చడానికి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడాల్సిన ఈ పథకం పక్కదారి పట్టిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. 6 ఐటీడీఏల పరిధిలో మొత్తం 7,96,25,000 రూపాయలు కేటాయించారు. పాడేరు, రంపచోడవరం, కోటరామచంద్రపురం, పార్వతీపురం, నెల్లూరు, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలో 25 మండలాల్లో 4,593 మంది గిరిజన లబ్ధిదారులను గుర్తించారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇప్పటికే 6,88,95,000 మంజూరు చేశారు. కోళ్ల ఉత్పత్తికి బ్రీడర్ యూనిట్స్ ఒక్కొక్క దానికి 1.25 లక్షల చొప్పున మొత్తం 50 యూనిట్లకు 62.5 లక్షలు కేటాయించారు. కోళ్ల మేత నిమిత్తం ఒక్కో ఫీడ్ మిల్ ఏర్పాటుకి 3.6 లక్షల చొప్పున మొత్తం 8 ఫీడ్ మిల్స్కి 28.8 లక్షలు కేటాయించారు. కోళ్ల ఉత్పత్తి పేరిట ఒక్కో హ్యాచరీకి 2 లక్షల చొప్పున మొత్తం 8 హ్యాచరీలకు 16 లక్షలు కేటాయించారు. ఏ పథకాన్నైనా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలనుకుంటే నోటిఫికేషన్ జారీ చేయడం లేదా టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది. దీని విరుద్ధంగా పెరటి కోళ్ల పెంపకం పథకంలో ఎటువంటి నోటిఫికేషన్, టెండర్ పిలవకుండానే ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోవడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర నిధులు 100% లబ్ధిదారులకు కేటాయించే అవకాశం ఉన్న ఈ పథకాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గిరిజన సంక్షేమ అధికారులతో అమలు చేయొచ్చు. అందుకు విరుద్ధంగా ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తూ ఒప్పందం చేసుకోవడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించారు. ఆ ఏజెన్సీని అడ్డుపెట్టుకుని నిధుల్ని బొక్కేందుకు ఆ శాఖలోని కీలక నేత చక్రం తిప్పుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏ పథకంలో అయినా లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు మంజూరు, కొనుగోలు వంటి ప్రక్రియలు చేపట్టిన తర్వాత నిబంధనల ప్రకారం ప్రభుత్వం దశల వారీగా నగదు బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో మాత్రం 6 ఐటీడీఎల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ల ఖాతాలకు ముందస్తుగా నిధులు పూర్తిగా జమ చేయడం గమనార్హం. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, కోళ్లు కొనేందుకు డబ్బులు ఇవ్వాలని పీఓల మీద ఆ ఏజెన్సీ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్న సమాచారం. పథకం ప్రకారమే పీఓల ఖాతాలకు నగదు జమ చేసి ఆ తర్వాత వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి కోళ్ల కొనుగోలు పేరుతో అయిన వారికి వాటిని జమ చేసేలా స్కెచ్ చేశారు. అలా చేయడం ద్వారా అంతా అధికారికంగా చేసినట్టు చూపి మొత్తం వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రంగం సిద్ధం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.